హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వజ్రీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. 1 కేజీ వజ్రీ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మనకు సరిపడా సైజులో చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. కొందరు పెద్ద సైజులో కట్ చేసుకుంటారు, కొందరు చిన్న చిన్న సైజులో కట్ చేసుకుంటారు. సో మనం ఎలా చేసుకుంటామో అలా చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి వజ్రీని. వజ్రీ వండటానికంటే ఇలా క్లీన్ చేసుకోవటంలో టైం ఎక్కువ పోతుంది ఫ్రెండ్స్. సో వజ్రీని మొత్తం కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ముందుగా కుక్కర్ పెట్టాలి. కుక్కర్ వేడెక్కాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. లైట్ గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వెళ్ళిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ టొమాటోస్ మొత్తం మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వజ్రీని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది కొంచెం కారం తక్కువ తింటారు. సో మనం ఎలా చేసుకుంటామో అలా మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి వజ్రీని. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోయకముందు ఎంత వాటర్ వెళ్ళిందో అందులో ఉంది. ఇప్పుడు 4-5 మిరియాలు, 4-5 లవంగాలు, 2-3 ఇలాచీలు వేసుకొని బాగా దంచుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని వజ్రీలో వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అవుతుంది. ఆ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వజ్రీ కొంచెం ఎక్కువసేపు పడుతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత మూత తీసి వాపు పోయేంత వరకు ఉంచి మూత తీసుకోవాలి. మూత తీసుకొని ఇప్పుడు ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, స్పైసీగా ఉండే ఈ వజ్రీ కర్రీ ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఈజీ మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.